ఎక్కడ కూడా ఆయన సృష్టిలో ఎక్కడ మీరు చూడండి, ఎక్కడ కూడా చెడు లేదు. ఆయన మొదటి దినమున సృష్టి చేశాడు, ఆఖరిన ఇది చూసి ఆయన మంచిది అని అన్నాడట. అలాగే 6 దినాలు కూడా సృష్టి అంతా ఆయన మంచిది మంచిది మంచిది, చెడు ఎక్కడ చేయలే. సృష్టిలో ఆయన చెడు చేయలే. దేవునికి స్తోత్రం కలుగునాక. చెడు అనేది మధ్యలో ఉంది కానీ ఆయన చేసింది కాదని దేవునికి స్తోత్రం కలుగునాక. కాబట్టి మనల్ని ఆయన చేశాడు అంటే మన జీవితంలో ఎక్కడ చెడు ఆయన చెయ్యడు. దేవునికి స్తోత్రం. కానీ మనమే చెడుని ఏం చేస్తున్నాం, తెచ్చిపెట్టుకుంటున్నాం. ఒక్కొక్కసారి మన జీవితానికి చెడును మనం అంటించుకుంటున్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ మనుగడ మన జీవితంలో దేవుని యొక్క ఆలోచనలు మనం అర్థం చేసుకుని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే దీవెనలతోనే మనం ముందుకెళ్తాం. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా నూతన దంపతులకు కూడా నేను చెప్పేది అదే. మీ జీవితం ఎలా వెళ్ళాలి, మీ జీవితం ఏ విధంగా ఆశీర్వదించబడాలి అంటే దేవుని చిత్తాన్ని మీరు కనుగొనాలి. దేవుని చిత్తం, మీ ప్రణాళిక మీ పట్ల ఏమై ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. అది ఎలా అర్థమవుతుంది పాస్టర్ గారు, ఎవరు వచ్చి చెప్తారని అనకండి. దేవుని స్తోత్రం. నేను చూపిస్తాను ఇప్పుడు. దేవుని స్తోత్రం కలిగినాక ఎలా మనం ముందుకెళ్ళాలంటే వాక్యము ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. వాక్యం అంటే ఏంటంటే దేవుని బుర్రలో పుట్టినటువంటి ఆలోచన అక్షర రూపంలో మనకు అది దయచేయబడింది. పరిశుద్ధాత్మ ద్వారా అది రాయించబడి మన జీవితము ఎలా ఉండాలనే ప్రతి సత్యాన్ని అందులో క్రోడీకరింపబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునాక. కాబట్టి మనిషి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఇది దేవుని ఆలోచన మనం గుర్తెరగాలి. ఏంటి దేవుని ఆలోచన? ఏంటి? మనం ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, మనకి ఎక్కువ సమయం లేదు కానీ నేను త్వరగా చెప్తాను. నిజంగా ఆలోచిస్తే మనం ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించడానికి ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా దేవుడు చేశాడు. భర్తకు భార్యనిచ్చాడు, భార్యకు భర్తనిచ్చాడు. వారి యొక్క రీప్రొడక్షన్ సిస్టమ్ ఆయన తయారు చేశాడు. దాని ద్వారా భూమిని నిందించి దేవుణ్ణి ఆరాధించే జనాంగంగా ఉండాలనేది మాత్రమే ఆయన యొక్క ఆశగా ఆయన ప్రణాళిక వేశాడు. అది ఆయన ఆలోచన. ఆయన ఆలోచన అంటే వాక్యం అనగానే ఏమనుకుంటారంటే, వాక్యం అనగానే ఇది ఒక నల్ల పుస్తకం, దీనిలో ఉన్న పేపర్లు, దీనిలో ఉన్న అచ్చులు. కానీ దేవుని వాక్యము అంటే దేవుని మాట, దేవుని ఆలోచన. పుస్తకం కాదు, కాగితం కాదు. దేవునికి స్తోత్రం. ఇందులో ఉన్న అక్షరాలు కాదు, ఇందులో దేవుడు ఇచ్చినటువంటి ఆయన ఆలోచన. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ఆదికాండం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా వాక్యము